గుల్జర్ హౌస్ అగ్ని ప్రమాద ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబ సభ్యుడు సంతోష్ గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యంతో 17 మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తనను తీవ్రంగా కలిచివేస్తుందన్నారు. అగ్నిమాపక వాహనాల్లో సరైన నీటి సదుపాయం లేకపోవడం వల్లే మరణాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు. मैंने थोड़ा सा स्मोक देखा. स्मोक देखकर मैंने घर के सारे फैमिली मेंबर्स को उठा दिया कि अरे उठो, घर में काला स्मोक आ रहा है, जरा स्मोक आ रहा है. तो थोड़ा सा ही स्मोक था, ऐसा नहीं था कि अनबेरेबल था या कुछ था, नहीं, थोड़ा ही स्मोक था. तो हम 6 मेंबर्स फैमिली के उतर के नीचे गए देखने की वो स्मोक कहाँ से आ रहा है. स्मोक जब हमने देखा है कि पहले हमें फील हुआ कि शायद वो बाहर से गई. सीलिंग में पूरी आग लगी हुई थी. सीलिंग जैसे ही आग लगी हुई देखी हुई हमने, तो मैं मेरी सिस्टर बाहर गली के बाहर आ गए हेल्प के लिए और बाकी 4 मेंबर्स ऊपर गए सबकी मदद करने के लिए ताकि वो उनको बचा सके. हमने हेल्प मांगी तो थोड़े लोग आए भी, अंदर घुसे चले गए. इतना जल्दी सब हुआ कि समझ ही नहीं आया कि बहुत तक विस्फोट हो गया कि मैं वापस अंदर नहीं जा सकती. అక్కడ ఏవైతే కనీస వసతులు ఉండి ఫైర్ సర్వీస్ వాళ్ళు కనుక హెల్ప్ చేసి ఉంటే వాళ్ళ ప్రాణాలు దక్కేదని చెప్పి వాళ్ళ ఆవేదన ఆక్రోశం. అయితే అక్కడ ఫైర్ సర్వీస్ వల్ల వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఫైర్ సర్వీస్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ లేవు, ఆ యొక్క ఫైర్ ఇంజిన్ లోపల వాటర్ లేదు, కనీసం వాళ్ళను ఎస్కేప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మా సోదరులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క వైఫల్యాల వల్ల అయితే ఎవరైతే సివిలియన్స్ బయటికి తీసిరో వాళ్ళని తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్ పోతుంటే అక్కడ డాక్టర్లు వాళ్ళని ట్రీట్మెంట్ చేయకుండా ఎఫ్ఐఆర్ కాడడం